తిరుమలలో 8వ రోజు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైన 7 రోజుల్లో 5,42,057 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు టీటీడీ అధికారులు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, టైమ్ స్లాట్ దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భద్రతా ఏర్పాట్లతో రద్దీని సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని వివరించారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలతో హుండీ ఆదాయం భారీగా పెరిగింది. 7 రోజుల్లో హుండీలో మొత్తం 28,69,00,000 ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు చెప్పారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసింది టీటీడీ. ఇక వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే భక్తులకు ప్రత్యేక సహాయ సేవలు అందిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు కూడా క్రమబద్ధంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో భక్తులు ఎంతో శ్రద్ధతో తిరుమలకు తరలివస్తున్నారు. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.